హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి. నేను కువైట్కి ఎలా వచ్చినా, నాకు వీసా ఎప్పుడు వచ్చింది, మెడికల్కు ఇవన్నీ చెప్తాను నేను. చూడండి, నేను 2018 వచ్చిన. 2018లో క్రిస్మస్ రేపు అనగా ఈరోజు వచ్చిన. ఏమో, క్రిస్మస్ రేపు అనగా ఈరోజు వచ్చిన. వీసా తీసింది అయితే మా మామయ్య మా అమ్మ వాళ్ళ తమ్ముడు తీసిండు. వీసా అయిపోయింది, మెడికల్ వచ్చినామంతా ఆయనే ఖర్చు పెట్టుకున్నాడు. ఎయిర్పోర్ట్ హైదరాబాద్కు, మెడికల్కి హైదరాబాద్కు, ఎయిర్పోర్ట్కి కూడా హైదరాబాద్కే. అంటే బుకింగ్లో వచ్చిన నేను. అంటే అగ్రిమెంట్ లేదు అప్పుడు. ఆడోళ్ళు కువైట్కి వచ్చేదానికి లేదు అప్పుడు. దొంగగా పంపిస్తా అన్నారు ఎవరన్నా కొందరు. అట్లా వచ్చినాక నాకు చిన్న బాబు, మా కొడుకు. నేను వచ్చేటప్పుడు ఇద్దరు చిన్నపిల్లోళ్ళే. 9 నెలలు బాబుకు, పాప చిన్నది. 9 నెలలో 10 నెలలో 11 నెలలో. ఫస్ట్ పుట్టినరోజు కూడా చేయలేదు అనుకుంటా. వచ్చేసిన ఆడ కడప నుంచి వచ్చిన నేను, మా మామ వాళ్ళ ఇంటికాడ నుంచి. కువైట్కి వచ్చినాము. మా ఇంట్లో కువైట్ హైదరాబాద్ నుంచి పోయినాము. ఆడ దుబాయ్కి అని పోయి, దుబాయ్కి ఎందుకు పోతాను అంటే టూర్ పోతానా అని చెప్పి, ఎన్ని రోజులు ఉంటావంటే 2 రోజులు ఉంటా అని చెప్పినాక పంపించినారు. రిటర్న్ టికెట్ ఏది అని చెప్పినారు. రిటర్న్ టికెట్ లేదు అప్పుడు నాకు. మళ్ళీ అప్పుడప్పుడు ఏజెంట్ రిటర్న్ టికెట్ బుక్ చేసి మళ్ళీ పోయినా. భయం అప్పుడు, ఏం తెలియదు అసలు నాకు, కనీసం ఏమీ నాకు తెలియదు. పోయినా ఫ్లైట్లో కూర్చున్నాంచి ఆయన ఏం చెప్పినాడు, పాస్పోర్ట్ ఫ్లైట్లోకి పోతానే నువ్వు ఈ పేపర్ తీసేసి ఇది కరిపించుకో అని చెప్పినాడు. అది ఎలా కరిపించుకోవాలో నాకు తెలియదు. నాతో పాటు చాలామంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు తెలుగు వాళ్ళని నాకు తెలియదు. నా పక్కన సీట్లో వేరే ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన తెలుగు ఆయన కాదు, వేరే ఆయన చూపించి ఇది పేపర్ అని చెప్పి, ఆయనకు తెలుగు రాకనంటే మళ్ళీ పక్కన ఎక్క చెప్పింది. ఎట్టక్క అంటే ఇటు చేసుకో అని చెప్పింది. సరే, ఆ పేపర్ తీసేసి ఈ పేపర్ కనిపించుకున్నా. మళ్ళీ ఎయిర్పోర్ట్లో నైట్ ఎక్కిన. నైట్ మా చెల్లెలు కూడా వచ్చి ఇచ్చిపెట్టినాడు. ఎయిర్పోర్ట్లో ఎక్కించి వచ్చినాడు. కువైట్లో పొద్దున్న దిగినాము. పొద్దున్న దిగితే కూర్చొని చాలా సేపు అయింది. కూర్చొని చాలా లేట్ అయింది. రాలా ఎవరు. అవి చెకింగ్లు ఉంటాయి. లోపలికి వచ్చినాక చాలా చెకింగ్లు ఉంటాయి. ఏళ్ళు పెట్టాలా, అన్ని ఏళ్ళు పెట్టాలా, కళ్ళు చెక్ చేస్తారు, అన్నీ చెక్ చేస్తారు. అన్నీ చెక్ చేసినాక వచ్చినాము. బయటకు వచ్చి నాకు అప్పుడు నెంబర్లన్నీ పేపర్లో రాసుకొని వచ్చినాయి. నేను చిన్న బుక్ మాదిరి ఒక ఆయన చేతికిచ్చి మా వానికి ఫోన్ చేపిమని చెప్పిన. ఆ బుక్ మాత్రం ఆయన ఎత్తుకొని వెళ్ళిపోయిండు. నా కాడ నెంబర్లు ఏమే కానీ అసలు ఒక్క నెంబర్ కూడా లేదు నా దగ్గర. ఇంకా నాకు భయం వేస్తుంది, ఏడుపు వస్తుంది. ఎయిర్పోర్ట్లో అందరూ ఉన్నారు. అందరూ నెంబర్లు ఇచ్చి ఫోన్లు చేయించుకుంటారు. నాకు అప్పట్లో ఎవరి నెంబర్ కూడా నోటెడ్ కాదు. నాకు ఎవరి నెంబరు అట ఏది లేకుండా ఉండింది. ఏడుస్తా అంటే ఏడ్చాకు, మీ కువైట్ వాడు వచ్చి తొడుకొని పోతాడులే, ఇబ్బంది ఏం లేదు, అట్లా ఏం లేదు అని ఆడ ఉండేవాళ్ళు చెప్పినారు. మళ్ళా డ్రైవర్ వచ్చిండు, మా ఇంట్లో డ్రైవరు వచ్చి, నేను ఆయనైతే గుర్తుపట్టలా, ఆయనే నన్నైతే గుర్తుపట్టినాడు. గుర్తుపట్టి తొడుకొని పోయినాక దావలోనే మా అమ్మ వాళ్ళకి ఎవరికి, మా మామకు వాళ్ళకి ఫోన్ చేయించిండు. మాట్లాడినాక ఇంటికి పోయినాము. లిఫ్ట్లో పోయినాము. రెండో అంతస్తులో ఉన్నాము. అప్పుడు మేము 2 అంతస్తులకి తొడుకొని పోయినాడు. నేను ఆయన లోపలికి వచ్చాడని రాన్న అని చెప్పి పిలుచాను. కానీ ఆయన డ్రైవర్ లోపలికి రారు, బయటే వాకిట్లోనే ఇచ్చిపెట్టేసి వెళ్ళిపోతారు. వాకిట్లో ఇచ్చిపెట్టేసి వెళ్ళిపోయినాక నేపాల్ ఆమె ఉంది. నేపాల్ ఆమె పని మనిషి. పిల్లోళ్ళందరూ చూసి నవ్వుతాండ్రు, ఇండియా అని చెప్తారు వాళ్ళు. నవ్వుతుంటే నాకు అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఏమో అర్థం కాదు. అప్పుడు అరబ్బీ రాదు కదా. నేపాల్ ఆమె వచ్చింది. నేపాల్ ఆమె వచ్చి పైకి తోడుకొని పోయి బట్టలు మార్చుకో అని ఆమె బట్టలు నాకు ఇచ్చి మార్చుకో అనింది. అవి చాలా పెద్దవి. ఆమె పెద్ద మనిషి, నేను కొంచెం చిన్నదాన్ని. ఆమె గుడ్డలు వేసుకొని
పోయింటే మా మా మేడం అప్పుడు లేదు. కాలేజీకి పోయింది. మళ్ళీ వచ్చింది. నేను పోయి నాకేం చెప్పింది నేపాలామె పాలు కాంచిచ్చింది. నేను పాలు, పెరుగు, నెయ్యి అలాంటివి ఏం తినను. నేను పాలు తాగను అని చెప్పను నాకు చేత కాదు. ఆడ పెట్టేసిన పారబోసేసి నీళ్ళు తాగి సైలెంట్ అయిపోయినా. మళ్ళా పోయి ఉల్లగడ్డ, రో పెరుగు ఇచ్చింది పిల్లోనికి తినిపి అని. చిన్న పిల్లోడు నేను వచ్చినప్పుడు 3 నెలల బిడ్డ. 3 నెలల పిల్లోడైతే అప్పుడు తినిపి తినిపిన చేతకాల నాకు. చిన్న పిల్లోనికి ఎట్ట తినిపిస్తారు అని చేతకాల. వచ్చి ఇలా తినిపియాలని ఆమె చేత్తో ఇట్ట నలిపి అంతా తినిపిచ్చేసి చూసింది. ఇట్ట ఇట్ట తినిపియాలా అని. నాకు నైట్ అంతా నిద్ర లేదు కదా! తలనొచ్చాంది, కళ్ళు మంటలు లేచాయి. అన్నం లేదు అందులో. ప్లేట్‌లో కూడా అది ఏందో నాకు నచ్చల ఫుడ్డు. తినలా నేను. ఇంగ వచ్చిన మా మేడం వచ్చింది. నన్ను చూసింది. కాళ్ళలో మెట్టెలు, తాళిబొట్టు, బొట్టు, గాజులు అన్నీ తీసేయాలండి. నాకప్పుడు తెలీదు. అప్పుడు మనం చెప్పొచ్చంట. కానీ నాకు తెలీదు కదా! అరబ్బీ రాదు కదా! అన్నీ గబగబా తీసేసి చేతిలో పట్టుకొని పైకి పోయి నీ రూమ్‌లోకి పోయి అని మళ్ళా గుడ్డలు తీసుకొని వచ్చింది నాకు. గుడ్డలు తలకాయకి కట్టుకునేది అవన్నీ తీసుకొచ్చింది. అప్పుడు పోయి మళ్ళీ నేను అవన్నీ నా కాడ ఉండేటివన్నీ ఒక చైన్ వేసుకోండి నల్లపూసలది. అది అన్నీ తీసేసినాక మళ్ళా రూమ్‌లో పెట్టుకొని వచ్చినాక ఇంక నాకు అన్నం ఆకలైతుంది. ఈమె నేపాలామేమో పెట్లా. అందరూ తినేసినారు. ఈమె కూడా తినేసిందంట. నాకు ఆకలైతే మళ్ళా లాస్ట్‌లో ఇంక ఆమె పోయినా పడుకున్నా. ఏడుపు వస్తుంది. మా అమ్మతో మాట్లాడాలా, మా అవ్వలతో మాట్లాడాలా. నాకు మా అవ్వ అంటే ప్రాణం. మా అవ్వ చచ్చిపోతా నేను మా అవ్వ కోసం. మా అవ్వని ఇడిచిపెట్టి నేను ఒక్క నిమిషం కూడా ఎప్పుడే కనలేను. మా మా మామ మా అవ్వను నీట్‌గా అంత గారాబంగా పెంచుతాను ఇది అది అన్నా కానీ మా అవ్వ ఎట్నో అట తొడకొచ్చి పండేసుకుంటుంది మా అవ్వ కాడ. అంత ఇష్టం నాకు మా అవ్వ అంటే. మా అవ్వ అంటే చచ్చిపోతాను నేను మా అవ్వ కోసము. అంత ఇష్టము. మా అవ్వ, మా పెద్దమ్మ, మా మామ నాకు ఎక్కువ. మా అమ్మ కాడ లేను. ఎప్పుడు చిన్నప్పటి నుంచి మా అవ్వల కాడే ఉన్నా నేను. మా అవ్వ, మా తాత బాగా చిన్నప్పుడు బాగా ఉన్నా. మళ్ళీ ఏమైందంటే నేపాలామె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి పడుకునింది. ఇంక నాకు ఆ పిల్లోని చూసుకోవాలి. ఎలా చూసుకోవాలా? మన ఇండియా పిల్లోల మాదిరి కాదు ఇక్కడ పిల్లోళ్ళు. వానికి ఏ టయానికి పాలు తాపాలా? ఈ పాల డబ్బాలు మనమైతే మనమే పాలు ఇచ్చాము. పాల పొడి ఎట్ట కలపాలా? అవన్నీ నాకు చేత కాదు. ఆమె చెప్పకుండా వెళ్ళిపోయింది. నేను కువైట్లో నిలబడినా అనే దానికి కారణము మా ఇంట్లో కువైట్ పిల్ల పెద్ద పిల్ల. ఆ పిల్ల నాకు ప్రతి ఒక్కటి ఇలా చేసుకోవాలి, ఇలా పెట్టాలి, దీని ఈ పేరు, ఇది ఈ పేరు. నేనైతే ఆ పిల్లకి ఎప్పటికీ మర్చిపోను నేను. కువైట్లో ఉన్నంత కాలం నాకు ఆ పాపే అన్నీ నేర్పించింది. ఎందుకు ఐబ్రో చేసేది, హెయిర్ ఎంటికలు నయం చేసేది, చీర అంటారు ఇక్కడ. చేతులకు, కాళ్ళకు ఎంటికలు తీసేది అన్నీ మొత్తం ఆ పాపే నేర్పించింది నాకు. చాలా ఆ పాప లేకపోతే నేను అసలు ఉండలేను. అప్పుడు ఇంకా అలానే ఉన్నా. ఆ పిల్లోడు చూసుకుంటా 2 బాత్రూమ్‌లు కడిగేసి మళ్ళా ఆ పిల్లోనికి అన్నీ చేయాలంట. ఆ నేపాల్ ఏమని అప్పుడు చిన్న ఇల్లు మేము ఉండింది. 3 రూములు, 2 బాత్రూమ్‌లు, ఒక వంట రూమే ఉండింది. చిన్న ఇల్లు, 2 పని మనుషులము. కానీ పని తక్కువే. కానీ అది పని చేయదు. పిల్లోడిని చూసుకోవాలా, నాకు వంట ఇది అది అని. మళ్ళా నైట్ అయిపోయింది పడుకున్నా. నాకాడ సెల్లు లేదు, ఏం లేదు. అందరూ సెల్లులు చూసుకుంటాండ్రు. అప్పుడు శ్రీలంకోళ్ళు ఉన్నారు. శ్రీలంకోళ్ళు, నేపాలోళ్ళు, ఒకామె అమెరికానో ఏదో నల్లటామె ఆమె ఉండింది. వాళ్ళు చూస్తా అన్నారు బాగా. వాళ్ళు పోయి మీ వాళ్ళకి ఫోన్ చేసుకుంటావా, నెంబర్ ఉందా అంటే నాకు ఆ నెంబర్లు ఏం లేవు. బొక్కు ఎయిర్పోర్ట్‌లోనే పోగొట్టేసుకున్నా కదా! సరేలే అని ఈమె ఎవరికి ఫోన్ ఏం చేయలా. మళ్ళా నేను మా మామ ఇంటికాడ ఉన్నాడు. ఆయన కూడా కువైట్‌లోనే ఉండేది. కానీ ఇంటికాడ ఉన్నాడు. మళ్ళా ఒక వారానికి మా బావయ్య, మా అమ్మ వాళ్ళ మేనమామ సెల్లు తీసుకొని నా కోసం వచ్చిండు. మా బావయ్యని చూసి పట్టుకొని గట్టిగా ఏడ్చేసిన. నేను ఉండను, చేయను
నాకు ఉండబుద్ధి కాలే బాబాయ్ అంటే, "ఏం కాదమ్మా నువ్వు 2 నాళ్ళు ఉంటే నీకు అలవాటయిపోతది. ఇప్పుడు కొత్త కదా!" అంటే ఏం చేసిన సెల్ తీసుకున్నాను. నేనప్పుడు పైన మిద్ది మింద రూమ్ ఇచ్చారు పని మనుషులకందరికీ. ఆ రూమ్‌లో పడుకుంటారు అందరూ కింద పని చేసేవాళ్ళు, మా ముసలోని వాళ్ళ అక్కోళ్ళ ఇంట్లో పని చేసే పని మనుషులు వాళ్ళందరూ. హ్మ్. మళ్ళేమైందంటే సెల్ తీసుకొచ్చి ఇచ్చినాడు. నాకు ఆ నంబర్‌లు ఫీడ్ చేసుకొని చేత కాదు. ఒక వాట్సాపో, యూట్యూబు ఏం చేత కాదు. నేను జీరో. ఈ మాది పల్లెటూరు ప మా ఊరు. రాయచోటి దగ్గర కడపవండ్లపల్లి అని చిన్న గుంటిమడుగు అక్కడ ఆ ఊరు. ఏం తెలీదు. నాకు ఆ సెల్ గురించయితే అస్సలు ఏం తెలీదు. నంబర్‌లు ఎలా సేవ్ చేసుకోవాలా అన్నీ మా బావయ్యే చేపించుకొనొచ్చినాడు. చేపించుకొనొచ్చినాక నేను మిద్ది మీదకి పోయేది ఒకటి ఏదన్నా తీసుకుండేది రోజులు. ఇన్ని రోజులు ఉంది. ఇన్ని రోజులకు నేను ఇంటికి పోతా. సంవత్సరం అంటే 300 చిల్లర రోజులు గదా! 300 రోజులు. ఈరోజు ఒక్కరోజు అయిపోయింది. ఇంగ రేపు ఇట్ట గడుసుకుంటా పోయినా. ఒకరోజు నాకు నేపాలామె అన్నం పెట్టేది గాదు. అస్సలు అన్నం అనేదే పెట్టేది గాదు. ఆహ్, ఎప్పుడో అన్నం అడగాలంటే నేను ఏమని అడగాలా? అన్నాన్ని ఏమంటారా అని కూడా తెలీదు నాకైతే. చానా కష్టపడినా. మళ్ళీ ఒక 2 నెలల కల్లా నేను అరబ్బీ నేర్చుకున్నా. ఈ నేపాల్ ఆమె ఏం చేసింది పొద్దున్నే లేసి స్కూలుకు లేపల్లా. అప్పుడు నాకు తెలీదు గదా! తెలియక పడుకొని నిద్రపోయినా. నేను ఆ ఫ్లైట్‌లో అదంతా ఇదయిపోయి పడుకొని అలిసిపోయి పడుకున్నా. పడుకున్నాక ఈమె నేపాల్ ఆమె నాకు చెప్పాలా గదా! ఇలా అని చెప్పలా. నన్ను లేపలా. ఆమె పడుకొని నిద్రపోయింది. నేను పడుకొని నిద్రపోయినా. ముసలిదొచ్చింది పైకి. "ఏమి ఈళ్ళు ఇంగా రాలేదని" అరిచింది. అరిస్తేనే దాని మాటలు నాకు అర్థం కావు గదా! అది మంచి మాట అన్నా గానీ నాకు చెడ్డగానేమో నన్నేమన్నా అరుస్తుందేమో అనే ఇదిలో ఉంటా గదా! ఏడ్చేసాని నేపాలోళ్ళు ఒకామె ఉంది. ఇంకొకామె "ఏం కాదు ఇంకొకామె నిన్నేం అనలేదులే" అని సైగలతో చెప్పింది. సర్లే నన్నేం అనలే కానీ పోయినా. నైటు 2కు 2, 1 అట్టయితది నేను పైకొచ్చి పడుకునేలక. మళ్ళీ పొద్దున్నే 6 కల్లా కిందికి దిగేయాల. నేపాల్ ఆమె ఏంది పొద్దున్నే 8కి కిందికి దిగుతాది. మళ్ళా నైట్ 9, 10 కల్లా ఎళ్ళిపోతాది. అట్ట చేసింది. నాకు చేత కాదు గదా! నాకు తెలీదు, చెప్పలేను. కింద వాళ్ళు ఏం అడుగుతాండ్రు, ఏం చేస్తాండ్రు చానా గజిబిజి అయిపోయింది. గజిబిజి అయిపోతానే ఇంక నేను ఉండనంటే ఉండను. నేను అస్సలు ఉండను అని ఇంటికి ఫోన్ చేసి ఏడ్చిన. ఏడిసి మా మామ అరిచిండు. "ఎట్టొచ్చావు? పోయినావు నేను అందుకోసమే నీకు ఇది అది అని అరిచాక మా అమ్మ అరిచింది. మా అవ్వ వాళ్ళందరూ అరిచినారు. "పోయినావు కదమ్మా వచ్చి చేసుకోవాలా ఒక సంవత్సరం చేసుకో" అంటే నేనేమన్నా నాకు తెలుగోళ్ళు ఉండే ఇంట్లో అయితే నేను ఎన్నేళ్ళైనా చేస్తా. నేను ఈడైతే చేయలేను. నాకు ఏం అర్థం కాలే అంటే మళ్ళా మా ఇంట్లో డ్రైవర్ వచ్చి ఇలా చేసుకోవాలమ్మా ఏం కాదు ఇబ్బంది ఉండదు నీకు అది అని పైకొచ్చి చెప్పిండు. ఫోన్ చేపించిండు. చేపించి ఇంగ సర్లే అని ఉన్నాక చానా ఇంగా 2 నెలలు, నెల అయిపోయింది. నెల జీతం వచ్చింది. జీతం వచ్చినాక ఏమైంది ఇంటికి వేయాల. ఇంటికి వేయాలంటే నేను ఆహ్, చేతికి కోయేటోళ్ళేమో మన చేతికి ఇచ్చేస్తారు జీతాలు.